వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే అంటే ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్‌లో ఉండటము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేసి వెయిట్ కంట్రోల్‌లో ఉంటే చాలామంది ఎరెక్షన్స్ నార్మల్‌గానే పెరుగుతాయి. కానీ చాలామంది ప్రతిదానికి షార్ట్‌కట్ లాగా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఒకరోజు సెక్సువల్‌గా ట్రై చేసి కలవలేకపోతే ఎమ్మటనే ఆ రోజు నైట్ వెళ్ళో లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళో ఇమ్మీడియేట్‌గా ఈ టాబ్లెట్స్ తెచ్చేసుకొని ఎక్కువ ఎక్కువ డోసులు వేసుకుంటా సెక్సువల్‌గా చాలా ఇబ్బంది పడతా అనవసరంగా వాళ్ళ యొక్క సెక్షువల్ ప్రాబ్లమ్ రీజన్ ఏంటో తెలుసుకోకుండా టాబ్లెట్స్ వాడుకుంటా ఇంకా ఎక్కువ నష్టం చేసుకుంటున్నారు వాళ్ళే. సో ఎప్పుడైనా సరే సెక్షువల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్టు వైగ్రా టాబ్లెట్స్ కాదు వాడాల్సింది. ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కలిసి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ఆ రీజన్‌ని ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే డెఫినెట్‌గా సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్‌తో లేదా అంగస్తంభన సమస్యతో సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్‌లో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మా దగ్గర ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చెక్ చేసి రీజన్‌ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళకి సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా 100% సెక్షువల్‌గా వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.